విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కొలిక్కి రాబోతుందా? కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక ఇవ్వబోతున్నారా? కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో ఎలాంటి సమస్యలు తెరపైకొచ్చాయి? వారికి ఎలాంటి భరోసా దక్కింది? ఏపీ ప్రభుత్వ వాదన ఎలా ఉంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని ఆయనను కార్మిక నాయకులు కోరారు. పరిశ్రమలో 12,500 మంది ఉద్యోగులు, 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారని, వారికి కొన్ని నెలలుగా అలవెన్స్లు కూడా అందడం లేదని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. తమ ఆవేదనను కేంద్రానికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులకు కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశ్రమ ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను ఎవ్వరూ మర్చిపోకూడదన్నారు. కార్మికుల ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రకటన రాగానే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారని గుర్తు చేశారు పవన్. ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కలిసి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరికి వెళ్దామని పిలుపునిచ్చినా ఎవ్వరూ ముందుకు రాలేదని, ఆ రోజు వచ్చి ఉంటే ఇప్పుడింత ఆందోళన చెందాల్సి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా కలిసికట్టుగా ఉండాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. భేటీలో పలు అంశాలు చర్చకొచ్చాయి. స్టీల్ ప్లాంట్పై ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులను ప్రశ్నించారు పవన్. గత సీఎం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములని అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా అని అడిగారు. అవును, ఆ ప్రతిపాదన వాస్తవమేనన్నారు కార్మికులు. కార్మికుల ప్రతి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. కార్మిక సంఘాల నాయకుల ప్రతిపాదనలతో నివేదిక రూపొందించారు పవన్ కళ్యాణ్. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులతో పాటు జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు.